జస్ట్ ఒక సన్‌సెట్ వ్యూ చూడడానికి ఆల్మోస్ట్ అయితే 35 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాం. సో గైస్ అందరికి శుభోదయం. ఇవాళ పండగ ఉందిగా అయితే తొందరగా ఎర్లీగైతే లేసిన. ఎంత తొందరగా లేచినా ఏం సుఖం ఇంట్లో పనులైతే అయితే అసలు చేయను. అలా చెప్పి సూర్యుడికి వెళ్ళి చూస్తుండగానే ఒకేసారి టైం చూడగానే 9 టైం 9 అవుతుందంటే ఖచ్చితంగా కడుపులో ఏదో ఒకటి పడాల్సి. ఇవాళ ఇంట్లోనే టిఫిన్ చేశారు. దోశలని అయితే కడుపులోకి తోసి ఇవాళ పండగ ఉంది కాబట్టి నీట్ గా రెడీ అయ్యి మా ఊరు రామాలయం దగ్గరికి అయితే వచ్చి నేనైతే పానకం పులిహార ఎప్పుడు పెడతారని అయితే వెయిట్ చేస్తూనే ఉన్నా. మరి చెప్పడం మర్చిపోయినా మీకు మరి మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ఈ రోజు పానకం పులిహార కోసం ఎంత మంది గుడికి వెళ్ళారో కామెంట్ అయితే చేయండి. ఇంకా రాములవారి కళ్యాణం అయిపోయినమ్మటనే అందరికీ అయితే ప్రసాదాలు అయితే పంచుతున్నారు. మరి ఈ శ్రీరామనవమి మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. మధుర రైల్వే స్టేషన్ గుడి దగ్గర అయితే అన్నదానం జరుగుతుందంటే మేము అక్కడికి వెళ్ళేసరికి అక్కడైతే ఒక్కలంటే ఒక లేరు తిని ఎటు అయితే అటు వెళ్ళారు. ఇంకా నందిగామలో చిన్న వర్క్ ఉందని అయితే మదర్ నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయితే ఇంకా ఈ ఎండకైతే మొత్తం అయితే తడిసిపోయింది. అదే సొక్క తడిసిపోయింది అని అంటారు. అలా ప్రకృతిని ఎంజాయ్ చేసుకుంటే అయితే నందిగం అయితే రీచ్ అయ్యాను. ఇంకా నందిగం సైడ్ ఉన్న వాళ్ళకి అయితే ఆల్మోస్ట్ అయితే ఈ ప్లేస్ గురించి అయితే అందరికీ తెలిసే ఉంటుంది. మరి దీన్ని ఏమని పిలుస్తారో ఒకసారి అయితే కామెంట్ అయితే చెప్ప కరెక్ట్ గా అయితే గుట్ట దగ్గర అయితే వ్యూ పాయింట్ అయితే చూడడానికి అయితే మస్తు బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది. మరి వాళ్ళకైతే ఇంతే మరి నెక్స్ట్ వీడియోలో అంతలో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి ఓకే బాయ్.